అస్మత్ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. రేపు పరమ ఏకాదశి. పరమ ఏకాదశి పర్వదినం, అందులో గురువారం అశ్విని నక్షత్రంతో కలిసి వచ్చింది. అందులోని ఇప్పుడు కర్కాటక రాశిలో బృహస్పతి సంచారం కూడా కలిసి ఉంది. చాలా బలంగా ఉన్నాడు గురుడు. కాబట్టి గురువారం నాడు ఏకాదశి రావడం అన్నది చాలా విశేషం. ప్రత్యేకంగా పసుపు పువ్వులు ఒకటి, తులసి దళాలు ఒకటి దగ్గర పెట్టుకోండి. వీలైతే మీరు పసుపు దుస్తులే మాత్రమే వేసుకోండి. ఈ రోజు ఉదయమే తెల్లవారుజామునే సూర్యోదయానికి పూర్వమే మీరు లేచి ఇల్లు వాకిలి చక్కగా శుభ్రం చేసుకుని మీ దేవుని గదిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామివారికి చిత్రపటానికి కానీ, లక్ష్మీనారాయణులు కలిసి ఉన్నటువంటి చిత్రపటానికి కానీ చక్కగా అలంకరించుకోండి. పసుపు గంధం బొట్లు పెట్టుకోండి, తులసిమాల వేసుకోండి, పసుపు పూలతో అలంకరించుకోండి. అయితే ఇది ఈ ఒక్క ఏకాదశి చేస్తే 24 ఏకాదశులు చేసిన పుణ్య ఫలితం కంటే కూడా అధిక మాసంలో మీరు చేసేటటువంటి ఈ ఒక్క ఏకాదశి వ్రతానికి 100 రెట్లు ఫలితం ఎక్కువగా వస్తుంది. అధిక మాసంలో ఈ ఒక్క ఏకాదశి చేస్తే, అందులో ఈ పరమ ఏకాదశికి ప్రత్యేకత ఏంటంటే పితృదోషాలు పోతాయి, ఆర్థికపరమైనటువంటి సమస్యలు పోతాయి. అందుకని ఆర్థికపరమైనటువంటి సమస్యలు పోవడానికి లక్ష్మీదేవి యొక్క మంత్రాన్ని కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. మీరు చాలా శ్రద్ధగా వినండి. తామర పువ్వులు గనక దొరికితే తెచ్చుకోండి. ఉపవాసం ఎప్పుడు చేయాలి అంటే, ఈ రోజు ముందు రోజు దశమి అంటే బుధవారం నాడు రాత్రి పలహారం మాత్రమే తీసుకోవాలి. లక్షవారం సూర్యోదయానికి ముందే తలస్నానం చేయడం, ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి మీరు ఒకవేళ ఉండలేకపోతే పాలు పళ్ళు తీసుకోవచ్చు. తేలికపాటి ఆహారం పలహారం ఏమైనా ఉంటే తీసుకోవచ్చు. పారణ ఎప్పుడు చేయాలి అంటే, శుక్రవారం నాడు సూర్యోదయం అవుతుండగానే మీ పారణ పూర్తయిపోవాలి. అంటే అలా చేస్తేనే మీకు సంపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది. అయితే మధ్య మాంసాల జోలికి వెళ్ళకూడదు. ఉల్లి వెల్లుల్లి తినకూడదు. ములక్కాడ వంకాయ ఇలాంటివి కూడా మీరు తినకూడదు. ఏ రకమైనటువంటి వివాదాల జోలికి వెళ్ళకూడదు. ఈ ఏకాదశి వ్రతం పరమ పుణ్యమైనటువంటి వ్రతం. మీ ఎవరైతే ఆర్థికపరమైనటువంటి కష్ట నష్టాలతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు లక్ష్మీనారాయణులని పూజిస్తే కనుక వాళ్ళ అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. 3 ఏళ్లకు వచ్చేటటువంటి అధిక మాసంలో వచ్చేటటువంటి ఏకాదశులు చాలా పరమ పవిత్రమైనవి. ఇది పురుషోత్తమ మాసంలో పురుషోత్తముడి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఇచ్చేటటువంటి ఏకాదశి ఉపవాసం చేయాలి. మరీ ముఖ్యంగా ఆడవాళ్ళు పునిస్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకుని ముఖానికి బొట్టు పెట్టుకుని చేయాలి. అది సౌభాగ్యానికి చిహ్నం. భర్త యొక్క ఆయురారోగ్యాలు అలా చక్కగా ఉంటాయి. అంతేకాదు, మీరు స్నానం చేసే నీటిలో కాస్త పసుపు కలుపుకొని కనుక చేస్తే గురుబలం యొక్క అనుగ్రహం మీకు కలిగి తీరుతుంది. మీరు ఇత్తడి కుందులలో దీపారాధన చేయండి. ఇత్తడి అన్నది గురువుకు సంకేతం. మీరు ఇత్తడి కుందులలో ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకోవచ్చు. వీలైతే మీరు పిండి దీపారాధన చేస్తే అఖండమైనటువంటి ఫలితం. పిండి దీపారాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆర్థికపరమైన కష్ట నష్టాలు కానీ గ్రహదోషాలు కానీ ఏమీ ఉండవు. అవన్నీ పోతాయి అన్నమాట. అయితే ఈ పిండి దీపారాధన ఎలా చేస్తారు అంటే, బియ్య పిండి తీసుకోండి, దానికి కాస్త బెల్లం తురుము కలపండి, అలాగే కాస్త ఆవు నెయ్యి కూడా జోడించి చక్కగా పిండి దీపారాధన తయారు చేసుకోండి. దీపాలు ప్రమిదలు దాంట్లో మీరు ఆవు నెయ్యి పోసి చక్కగా బొడ్డొత్తు లాంటిది వేసి దీపారాధన చేసుకోండి. ఒకవేళ ఇలా పిండి దీపారాధన చేసుకోవడానికి సమయాభావం వల్ల చేయలేకపోతే మీరు ఆ ఇత్తడి దీపారాధన కుందుల్లోనో లేదా ప్రమిదలలోనో 5 ఒత్తులతో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి దీపారాధన చేసుకోండి. పసుపు అక్షతలు, పసుపు పువ్వులు, తామర పువ్వులు ఒకటి దగ్గర పెట్టుకోండి. తామర పువ్వులు అంటే లక్ష్మీనారాయణ అనుగ్రహం కలగాలి అంటే తామర పువ్వులతో పూజ చేసుకోవాలి. మీరు విష్ణు సహస్రనామం చదువుకున్నా, లక్ష్మీ అష్టోత్తరం చేసుకున్నా, అలాగే గోవింద నామాలతో చేసుకున్నా, లేకపోతే శ్రీ విష్ణు నామాలు ఉంటే 24 నామాలు, కేశవాది 24 నామాలతో పూజ చేసుకున్నా కూడా ఈరోజు అఖండమైనటువంటి ఫలితం. అయితే ఆర్థికపరమైనటువంటి కష్ట నష్టాలు ఉండకూడదు చేసుకుంటున్నాం రెమెడీ కాబట్టి ఖచ్చితంగా పిండి దీపారాధన చేయండి. 21 యాలకులు మాలగా కట్టి ఆ 21 యాలకుల మాల స్వామికి సమర్పించండి. పూజలో ఖచ్చితంగా తులసి దళాలు ఉండాలి. తులసి మాల లేకపోతే తులసి దళాలతో పూజ చేసుకోండి. మీరు పెట్టే నైవేద్యం అది వడపప్పు పానకం అయి ఉండొచ్చు, లేకపోతే పాలు బెల్లం ఏ నైవేద్యం అయినా సరే స్వామివారికి చక్కగా మీరు తులసి దళం కూడా నైవేద్యంలో వేసి అప్పుడు ఆ నైవేద్యం పెట్టండి. ఎవరికైతే ఈ ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయో వాళ్ళు ఈ రోజు ఏ వివాదాలకి వెళ్ళకండి. సంపూర్ణంగా స్వామివారి యొక్క ఆరాధనలో ఉండండి. అధిక మాసంలో దీపదానం చేస్తే చాలా మంచిది. 21 దీపాలు వెలిగించి మీరు కనుక బ్రాహ్మణునికి కనుక దానం ఇస్తే మీకు ఉన్నటువంటి పితృదోషాలన్నీ పోతాయి. ద్వాదశ పారణ చేస్తుందాం కదా మర్నాడు శుక్రవారం నాడు, ఆ రోజు కనుక దాన ధర్మాలు చేస్తే ఇంకా మంచిది. ఏకాదశి, ద్వాదశి
అధిక మాసం చేసినటువంటి మొత్తం పుణ్య ఫలితం అంతా కూడా మీ ఖాతాలో పడిపోతుంది. అన్నంలో మొర అనే రాక్షసుడు ఉంటాడు కాబట్టి అన్నానికి సంబంధించిన ఏ పదార్థమో తినకూడదు అని చెప్తుంది శాస్త్రం. అందుకనే మీరు పారణ ఎప్పుడు చేయాలి? శుక్రవారం నాడు పొద్దున్న, అంటే ఆ రోజే మీరు పారణ చేసేయాలి. మరి దాన ధర్మాలు చేస్తే మంచిదన్నాం కదా. బ్రాహ్మణునికి దానం ఇచ్చినా సరే, లేని వాళ్ళకి గొడుగు దానం చేయడం, మంచినీళ్ళు దానం చేయడం, ఇత్తడి పాత్రలు కానీ రాగి పాత్రలు కానీ దానం చేయడం, నువ్వులు, బెల్లము, సాల్టు ఇవన్నీ దానం చేయడం చాలా మంచిది. అన్నదానం చేస్తే మరీ మంచిది. లేని వాళ్ళకి కాస్త అన్నం పెట్టి సమస్యలు తీరాలి అంటే, ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అంటే మీరు ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వన్నిజాయై నమః అన్నటువంటి వ్యూహలక్ష్మి మహామంత్రాన్ని జపించుకుంటూ తామర పువ్వులతో పూజ చేసుకోండి. మీరు ఎన్నిసార్లు చేయాలనుకుంటే అన్నిసార్లు. మీరు అర్చన చేసేటప్పుడు లక్ష్మీనారాయణలు ఇద్దరికీ చేయాలి. పరమ ఏకాదశి నాడు చేస్తేనే పూర్ణ ఫలితం కలుగుతుంది. 100 రెట్లు అత్యధికమైనటువంటి ఫలితం కలుగుతుంది. మీరు వీలైనంత వరకు పసుపు రంగు దుస్తుల్ని ధరించండి. కాస్త పసుపు తీసుకుని మీరు ఇక్కడ రాసుకోండి. పసుపు తీసుకుని ఇక్కడ రాస్తే గురుబలం పెరుగుతుంది. పసుపు ఇక్కడ రాసుకోండి. అలాగే బొట్టుగా ఇక్కడ పెట్టుకోండి. బొడ్డు దగ్గర కూడా పసుపు పెట్టుకోండి. అలా పెట్టుకుంటే గురుబలం పెరుగుతుంది. రేపు ఖచ్చితంగా పసుపుతోటి ఈ రెమెడీ చేసుకోండి. ఈ ఏకాదశి నాడు ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళకి 1000 అశ్వమేధ యాగాలు చేసినటువంటి పుణ్య ఫలితం దక్కుతుంది అనమాట. పసుపు కొమ్ములు కొనుక్కున్న ఈ రోజు కొనుక్కుని మనం పూజ గదిలో పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకి ఉన్నటువంటి దోషాలు ఏవైనా ఉంటే గురుగ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి. పసుపు కొమ్ముల మాల కూడా వేసినా కూడా చాలా మంచిది. అలాగే ఈ ఏకాదశి నాడు మనం ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి స్వామివారికి సాయంకాలం మాటలు మళ్ళీ దీపారాధన చేసుకుని, మళ్ళీ మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా స్వామివారికి చెప్పుకొని, ఇంటి ముందర కూడా 2 దీపాలు వెలిగించి ఆ స్వామివారి యొక్క కటాక్షంలోనే ఉండాలన్నమాట. అంతేకాదు దేవాలయానికి వెళ్ళండి, విష్ణాలయానికి వెళ్ళి అక్కడ కాసేపు కూర్చుని ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని కానీ, లేకపోతే గోవింద నామాలు కూర్చుని అక్కడ చదువుకున్నా కూడా ఏకాదశి పరమ ఏకాదశి పుణ్య ఫలితం అంతా మీ ఖాతాలో పడిపోతుంది. ఈ ఏకాదశి నాడు తలకి నూనె రాసుకోవడం, లేకపోతే గోళ్ళు కత్తిరించుకోవడం, షేవింగ్ చేసుకోవడం ఇలాంటివి ఏ పనులు చేయకూడదు. ఉల్లి వెల్లుల్లికి మధ్య మాంసాలకి అలాగే దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించే తీరాలి. అలాగే విపరీతమైనటువంటి అప్పు సమస్యలతో, ధన సమస్యలతోటి బాధపడుతున్న వారు ఏకాదశి నాడు రావి చెట్టుకి చుట్టూతా 5 ప్రదక్షిణలు చేయండి. కాసేపు రావి చెట్టు దగ్గర కూర్చుని ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని మీరు పఠించండి. అలాగే తులసి కోటలో దీపారాధన చేయడం, తులసి కోట చుట్టూతా ప్రదక్షిణ చేయడం, అలాగే తులసి కోటకి నమస్కారం చేసుకోవడం, అలాగే ఇంట్లో ఉన్నటువంటి అక్షతలు దేవుడికి మీరు పూజ చేసినటువంటి అక్షతలు కాస్త నెత్తి మీద వేసుకోవడం, ఇలాంటివన్నీ మీరు చేసి తీరాలి. చేస్తే లక్ష్మీనారాయణుల యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగి తీరుతుంది. ఏకాదశి నాడు అన్నం తినకూడదంటారు. అన్నంలో మొర అనే రాక్షసుడు ఉంటాడు కాబట్టి అన్నానికి అంటే ధాన్యానికి సంబంధించిన ఏ రకమైనవి తినకూడదు అని శాస్త్ర వచనం. ఏకాదశి నాడు తప్పనిసరిగా గోవును పూజించిన, గోవుకి ఎంతో కొంత గ్రాసం తినడానికి ఏదో ఒకటి మంచినీళ్ళో లేకపోతే గడ్డో ఉలవ తినిపించినా కూడా చాలా మంచిది. ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళు శ్రీకృష్ణుని విగ్రహానికి కానీ విష్ణుమూర్తి విగ్రహానికి కానీ మీరు వెన్నను నైవేద్యంగా పెట్టండి. వెన్నను నైవేద్యంగా పెట్టి నమస్కారం చేసుకున్నా కూడా అఖండమైనటువంటి ఫలితం వస్తుంది. పసుపు రంగు వస్త్రాలు కనుక స్వామికి సమర్పిస్తే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అలాగే తామర పువ్వులతో కనుక స్వామిని అర్చిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఈ రకంగా మనం ఏకాదశిని సంపూర్ణంగా స్వామివారి యొక్క దివ్య పాదపద్మాలకి మనం అంకితం చేస్తే ఏమీ లేని స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరుకునే మార్గాలు ఆ స్వామివారే మనకి ఖచ్చితంగా అందిస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇత్తడి చెంబులోనే కాస్త నీళ్లు పసుపు వేసి పసుపు కూడా పెట్టుకుని, ఇత్తడి చెంబుకి పసుపు గంధము కుంకుమ పుట్లు కూడా పెట్టుకుని ఈశాన్యమూల పెట్టుకున్నా కూడా మీకు గ్రహ అనుకూలత కలుగుతుంది, ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టి మీరు పేదలకి దానం చేసినా, బ్రాహ్మణునికి దానం చేసినా, కాబట్టి గురువులను గౌరవిస్తే ఈరోజు గురు పరంపరని గౌరవించిన, గురువుల యొక్క ఆలయానికి వెళ్ళిన చాలా విశేషమైనటువంటి ఫలితం. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.